హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో క్యాడర్ని చాలా తక్కువ అంచనా వేశారు. ఆయన చేసిన మంచి పనులు అందరికీ అందాలని క్యాడర్ని కూడా పక్కకు సైడ్ చేసి ఆయనే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. చివరికి వాలంటరీ వ్యవస్థతోటి రాజకీయ నాయకులు కూడా ప్రజలకు దూరం అయిపోయారనేది వాస్తవం. అటువంటి తరుణంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారో అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరైతే మద్దతుగా నిలిచారో వాళ్ళందరిపైన వరుసగా దాడులు జరగడం మొదలైంది. అప్పుడు కానీ అర్థం కాల. ఏమని అర్థం కాల? నేను కాదురా నాయనా, నేను నిలబడింది నా క్యాడర్ సపోర్ట్ తోటి. నా క్యాడర్ నాతో ఉన్నారు కాబట్టే ఇప్పుడు వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని తిప్పుతున్నారు. సో నేను క్యాడర్ని కొద్దిగా విస్మరించినట్టున్నానంటూ తన వీడియోలోనే మాట్లాడుతూ చాలాసార్లు ఈసారి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తకి ఎలా ఉంటాడో జగన్మోహన్ రెడ్డి అనేది చూపిస్తా అంటూ ఆయనే మాట్లాడటం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు మంచి చేస్తే మంచి తిరిగి వస్తుందనే ఒక మంచి ఆలోచన మాత్రం ఉంది. ఆ మంచి ఆలోచనతోనే క్యాడర్ని వేరే వాళ్ళని కలిపి ఒకే దృష్టితో చూడాలి. అది నాయకుడికి ఉండవలసిన అత్యంత హైయెస్ట్ క్వాలిటీ. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కానీ ఆ క్వాలిటీని మిస్యూజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన పథకాలను తీసుకొని ఆయన ఇచ్చిన అన్నిటినీ తీసుకొని తప్పులేదు, పథకాలన్నీ తీసుకోవచ్చు, తప్పులేదు, ఏమంటలేదు. కానీ ఆ పథకాలన్నీ తీసుకున్న తర్వాత ఒక మాట అన్నారు చూడండి, ఎవడు సొమ్మిస్తున్నాడు, మేము పనులు కట్టినా మాకు తిరిగిస్తున్నాడు అని మాట్లాడారు చాలా మంది. అటువంటి వారికి మాత్రమే చెప్తూ ఉన్నాను, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదురా మీకు అవి? మీరు పన్నులు అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ కడుతున్నారు, అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ అన్ని రేట్లు పెరిగినాయి, మరి మీకు ఎందుకు ఇవ్వట్లేదురా పథకాలు ఎదవల్లారా అని అడగాల్సి వస్తూ ఉంది. సో ఆ ఎదవల గురించి ఇప్పుడు పక్కన పెట్టేస్తే, అయితే నిన్న కాక మొన్న జరిగినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరైతే ఎంపీటీసీలు ఉన్నారో జెడ్పీటీసీలు ఉన్నారో వారంతా వెన్ను దన్నుగా ఒకరికొకరు తోడుగా నిలబడి అధికార పక్షం ఎన్ని కుట్రలు చేసి ఎన్ని విధాలుగా బెదిరించినా కూడా చివరికి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఎక్కడో దాచి పోలింగ్ కేంద్రానికి వాళ్ళు వెంట పెట్టుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నా కూడా ప్రజలు చూస్తున్నారు, మేము జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు వల్లే మేము ఎంపీటీసీలు జెడ్పీటీసీలుగా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో గెలిచాము కాబట్టి మా చైర్మన్స్ ని మేమే ఎన్నుకోవాలి అనేసి వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీ వారికే ఓటేయటం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అది చూసిన తర్వాత అరే పాము పోసి పక్కనే పెద్ద పెద్ద పదవులు ఇచ్చి పెట్టుకున్న దరిద్రులు కూటమి ప్రభుత్వంలో చేరి నేను రాజకీయాలకు దూరం అని చెప్పి వ్యవసాయం చేసుకుంటానని వెళ్ళి మాపైనే ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. కానీ చిన్న వాళ్ళు వీళ్ళపైన కావాలంటే ఎంత పెద్ద దాడి చేయొచ్చు, అయినా కూడా ధైర్యంగా నిలబడి వైఎస్ఆర్సీపీ సత్తా ఏంటో చూపించారంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అయినట్టున్నారు. అందుకే వారందరినీ ఉద్దేశించి ఒక ట్వీట్ చేయడం జరిగింది. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో సిబిఎన్ అధికార అహంకారాన్ని బేఖాతరు చేస్తూ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వైసీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారని వైఎస్ జగన్ కొనియాడారు. విలువలు విశ్వసనీయతకు పట్టం కట్టిన వారిని చూసి గర్వపడుతున్నానని పేర్కొన్నారు. క్లిష్ట సమయంలో వారు చూపిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందని ట్వీట్ చేశారు. పార్టీకి ఎల్లప్పుడూ వెన్నెముకగా నిలుస్తున్న కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్ అన్నారంట. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కార్యకర్తలకు నేను అండగా ఉంటానంటేనే అసలు ఒక్కొక్కరు తబ్బిబ్బైపోయి అన్న ఈసారి మనం స్టార్ మారిపోయింది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా హ్యాట్స్ ఆఫ్ టు ద క్యాడర్ అంటున్నాడు. అంటే మార్పు జగన్మోహన్ రెడ్డిలో ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు కేసులు పడి కొట్లాట్లకు వెళ్ళి తన్నులు తిని ఇల్లు కూల్పించుకొని కుటుంబాలు కూలిపోయి రోడ్ల మీద పడ్డా కూడా జగన్మోహన్ రెడ్డి వైపే నడుస్తున్నారు జనాలు. విజయవాడ వల్లభనేని వంశని కలవడానికి వెళ్ళినప్పుడు 144 సెక్షన్లు బేఖాతరు చేస్తూ తొక్కుకుంటూ వెళ్ళినప్పుడైనా కావచ్చు, గుంటూరులో మిర్చి రైతుల ఆవేదన వినడానికి వెళ్ళి వారికి అండగా నిలిచినప్పుడు కావచ్చు, అదేవిధంగా
జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న పాపను ఎత్తుకొని ముద్దాడినప్పుడైనా కావచ్చు, ఎప్పుడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్న కేడర్ మొత్తం ఆయన వైపు ఆశగా చూస్తూనే ఉంది. ఆయన నిజాయితీని, ఆయన పాలన, ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని ప్రతినిత్యం నెమరవేసుకుంటూనే ఉన్నారు. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కేడర్ రోజు రోజుకు పెరుగుతూనే పోతుంది. ఆయన పైన విశ్వాసం కూడా రోజు రోజుకు పెరుగుతూనే పోతుంది. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఒక్క అబద్ధం చెప్తే అధికారంలోకి వస్తానని తెలిసి కూడా నేను అవేమి చేయలేను, నేను ఇవి మాత్రమే చేయగలనని ధైర్యంగా చెప్పి విశ్వాసంగా నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి విశ్వసనీయత కలిగినటువంటి నాయకుడిని కోల్పోవడం మన దురదృష్టం. కానీ రాబోయే రోజుల్లో ఆయనకు పట్టం కట్టడం అనేది మన లక్ష్యం. ఏమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.